అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల స్వామి పుష్కరిణిలో 8దో మెట్టు రహస్యం ఇదే. అక్కడ ఒక్క నిమిషం నిలబడితే చాలు మీ తలరాతే మారిపోతుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతుంటుంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు శ్రీవారిని కొలుస్తారు. చాలామంది భక్తులు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలి నడకన కొండపైకి వెళ్తుంటారు. అయితే కొండ ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు ఒక విశిష్టత ఉన్నట్టే. కొండపైకి చేరుకున్నాక స్వామి పుష్కరిణిలో ఉన్న 8దో మెట్టు వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. శరీరంలోని చక్రాలకు తిరుమల కొండలకు ఉన్న లింక్ ఇదే. తిరుమల క్షేత్రం అంటే కేవలం దైవ సన్నిధి మాత్రమే కాదు, అదో శక్తి కేంద్రం. మన శరీరంలో ఉండే 7 చక్రాలకు తిరుమల సప్తగిరులకు అవినాభావ సంబంధం ఉందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అలిపిరిలో పాదయాత్ర మొదలుపెట్టే చోట కొన్ని వేల విద్యుదయస్కాంత తరంగాలు కేంద్రీకృతమై ఉంటాయి. అక్కడ మనం అడుగు పెట్టగానే మనలోని మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అందుకే యాత్ర మొదలుపెట్టే ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుంటారు. దీనివల్ల మనలో తెలియని ఒక దైవిక శక్తి ప్రవేశిస్తుంది. అసలైన రహస్యం స్వామి పుష్కరిణిలోని 8దో మెట్టు. చాలామంది స్వామివారి దర్శనానికి ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. కాని అక్కడ ఉన్న 8దో మెట్టు అష్టమ సోపానం గురించి కొందరికే తెలుసు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో 8దో స్థానం శనీశ్వరుడిది. ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శని దోషాలతో బాధపడుతున్నారో వారు పుష్కరిణిలో దిగి సరిగ్గా 8దో మెట్టుపై ఒక్క నిమిషం నిలబడి శనీశ్వరుడిని ప్రార్థించాలి. ఆ మెట్టుపై నిలబడి స్నానం చేసినా లేదా ఆ నీళ్లను తలపై చల్లుకున్నా శని దోషాల తీవ్రత తగ్గిపోతుందని ప్రతీతి. వెన్నునొప్పికి, మానసిక ధైర్యానికి కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి వెన్నుముక సమస్యలు, నరాల బలహీనత ముఖ్యంగా ఇబ్బంది పెడుతుంటాయి. పుష్కరిణిలోని 8దో మెట్టుపై నిలబడి ప్రార్థించడం వల్ల మనస్సు, శరీరం సమతుల్యతను పొందుతాయి. అక్కడ కలిగే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల భయం పోయి, అకారణంగా వచ్చే ఆందోళనలు తగ్గి మానసిక స్థిరత్వం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముగింపు: ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే తిరుమల వెళ్లి ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటే చాలు మనసు తేలికపడుతుంది. ఇకపై మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామి పుష్కరిణిలోని ఈ 8దో మెట్టు దగ్గర కాసేపు ఆగి సంకల్పం చెప్పుకోండి. సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మసందేహాలకు కామెంట్ చెయ్యండి.